అందరికీ నమస్తే. నా పేరు కవిత. నేను డంపింగ్ యార్డ్ సమస్య గురించి మాట్లాడుతున్నా కదా రోజు. ఈరోజు కూడా అదే డంపింగ్ యార్డ్ సమస్య గురించే మాట్లాడుతున్నా. కాకపోతే నాకు ఈ మధ్యలో కొత్తగా తెలిసిన విషయం ఏమిటంటే, మా మంత్రి రాజనరసింహ గారు, మా నీలం మదన్న, మా కాటన్న, మా గూడెమన్న వీళ్ళంతా ఇంట్లో కూర్చొని ఏడుస్తురంట బాగా. ఎందుకు ఏడుస్తారబ్బా, వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, అధికారంలోకి వచ్చారు కదా ఇంకెందుకు ఏడుస్తున్నారు అని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే, ఈ డంపింగ్ యార్డ్ మా ప్రాంతానికి తేవడానికి వాళ్ళు పడ్డ కష్టం అంతా ఇంత కాదంట. ఎంత కష్టపడ్డారంటే ఇక మా నీలం మదన్ అయితే ఆ పార్టీల నుంచి ఈ పార్టీలకు, ఈ పార్టీల నుంచి ఆ పార్టీలు ఎగురుకుంటా బీఎస్పీలకు పోయిండు కదా, ఓడిపోయిండు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు కదా. కాంగ్రెస్లోకి రానికంట రేవంత్ అన్నతో చాలా క్లోజ్ కదా. రేవంత్ అన్నతో నువ్వు మాకు డంపింగ్ యార్డ్ ఇస్తావా ఇయ్యవా, లేకపోతే నేను కాంగ్రెస్లోకి రానని ఒకటే భీష్మించి కూర్చుంటే, సరే తీయ్యా ఇస్తా తీ అని చెప్పి రేవంత్ అన్న మాట ఇచ్చినట్టు. ఇక మా కాటన్న కూడా అంతే, నువ్వు టికెట్ నాకు డంపింగ్ యార్డ్ ఇస్తేనే నేను టికెట్ తీసుకుంటా, పోటీ చేస్తా, గెలుస్తా, లేకపోతే లేదని చెప్పి మా కాటనంట. ఇక మా గూడెమన్న అయితే ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచిండు కదా, ఎమ్మెల్యేగా గెలిచిండు కదా మంచిగా. ఆ తర్వాత ఇక బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇక కాంగ్రెస్ల పార్టీలకు రమ్మంటే నేను మా ప్రాంతానికి డంపింగ్ యార్డ్ ఇస్తేనే నేను వస్తా, లేకపోతే నేనైతే రాను అన్నాడంట. అంటే ఇక రేవంత్ అన్న సరే ఇస్తతి, ఎందుకు ఫికర్ చేస్తున్నావు, డంపింగ్ యార్డ్ కదా ఇస్తతి, శాంక్షన్ చేస్తుంది అన్నాడంట. ఇక మా మంత్రి వెనుకబడిపోయిండు కదా, మా మంత్రి ఆయనతో వెనుకబడిపోయిండు రాజనరసింహ అని చెప్పి, ఇంకా సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి ఇంకా మాకేమి ఇస్తలేరు, డంపింగ్ యార్డ్ ఇస్తా అన్నాడు ఇంకా ఇస్తలేడు మా ముఖ్యమంత్రి అని చెప్పి మొన్న రాత్రికి పోయి ముఖ్యమంత్రి తలుపులు కట్టి ఆయన లేపి అడిగిండంట, ఏమైంది మాకు ఇంకా డంపింగ్ యార్డ్ ఎందుకు ఇస్తలేవు, ఎప్పుడు శాంక్షన్ చేస్తావు ఇంకా అని చెప్పి ఆయనతో నల్గొండలకు ఆ ఖమ్మమ్మోళ్ళకి తెలుసు, ఆయనతో రాత్రి వాళ్ళు ఎత్తుకపోతారు ఈ డంపింగ్ యార్డ్ అని చెప్పి రాత్రి పోయి ముఖ్యమంత్రిని లేపి అడిగితే, సరే ఇస్తతి ఎందుకు ఫికర్ చేస్తున్నావు అని చెప్పి ముఖ్యమంత్రి అనుకున్నట్టు, ఈ అమాయక చక్రవర్తి ఉన్నాడు ఈయన ఆయనతో అని చెప్పి డంపింగ్ యార్డ్ సరే ఆయనతో నల్గొండలో ఖమ్మమ్మలోకి తెలుసు, ఆయనతో వాళ్ళు ఎత్తుకపోతారు డంపింగ్ యార్డ్, మా రాజనరసింహ ముట్టి అమాయక చక్రవర్తి అని చెప్పి ఇస్తతి ఎందుకు ఫికర్ చేస్తున్నావు, పోను అయితే పో, 1000 మంది పోలీసు వాళ్ళని పంపిస్తా, రామ్కివన్కి చెప్తా, పనులు స్టార్ట్ చేసుకోమని చెప్తా అని చెప్పి అర్ధరాత్రి 12 గంటలకు 1000 మంది పోలీసు వాళ్ళను ఊర్లలోకి పంపించేసి ఎందుకు అనుకుంటారు, ఆయనతో ఖమ్మం వాళ్ళు నల్గొండ వాళ్ళు వచ్చి ఆయనతో డంపింగ్ యార్డ్ ఎత్తుకపోతే మీరు ఎట్లా తీసుకుంటారు, మేము తీసుకుపోతాం అని ఎత్తుకపోతే, అందుకని చెప్పి మా ముఖ్యమంత్రి హోంమంత్రి కదా ఆయన 1000 మంది పోలీసు వాళ్ళని మా ప్రాంతానికి పంపించి 4-5 ఊర్లలో జనాలను అందరినీ వేసుకపోయి ఎందుకు అనుకుంటారు, నల్గొండ వాళ్ళు ఖమ్మం వాళ్ళు వచ్చి ఆయనతో డంపింగ్ యార్డ్ ఎత్తుకపోతామని అంటే ఎట్లా అమ్మో అని చెప్పి ఇక 1000 మంది పోలీసులను పంపించేసి ఆయనతో డంపింగ్ యార్డ్ పనులు రామ్కివన్కి చెప్పి నువ్వు చేసుకో, రాత్రి ఎవడొస్తాడో చూద్దాం, నల్గొండలు వస్తారా ఖమ్మం వాళ్ళు వస్తారా చూద్దాం, నువ్వు చేసుకో అని చెప్పి డంపింగ్ యార్డ్ పనులు స్టార్ట్ చేసారట. ఇంత కష్టపడి మేము తీసుకొస్తే మా ప్రజలు మమ్మల్ని దుమ్మెత్తిపోస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఏడుస్తురట. ఇక మా ప్రజలు వామ్మో మా ప్రాంతానికి లేక డంపింగ్ యార్డ్ ప్రాజెక్ట్ వచ్చింది అని చెప్పి ఇక మా ఊర్లలో ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఇక పాలు అసలు ఛాయ్ కూడా పెడతారట. మా ఊర్లలో మొగోళ్ళు ఛాయ్ పెట్టే అని అడిగినా కూడా ఛాయ్ పెట్టకుండా మొత్తం రోజు పిండినట్టే బిందెలు పోసి పెడుతురట. పాడైపోయినా సరే ఖరాబ్ అయిపోయినా సరే పిండినట్టు బిందెలు పోసి పెట్టుకుంటారట. ఎందుకు అనుకుంటారు, వీళ్ళు వస్తే పాలాభిషేకం చేస్తందుకు. మాకు డంపింగ్ యార్డ్ తెచ్చిర్రు, ఇక మేము వాళ్ళ చెత్త ఏరుకొని బతకొచ్చు, ఇక మాకు ఆ చెత్త తీసుకొచ్చి మా పొలాలు వేసుకొని పంటలు పండించుకోవచ్చు, మాకు ఇంత పుణ్యం కట్టుకుంటారా మీరు అని చెప్పి ఇక మంత్రి వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా మా మదన్ వచ్చినా పాలాభిషేకం చేసేందుకు బిందెలు 10 రోజుల నుంచి స్టాక్ చేసి పెట్టుకుంటారట బిందెలు. ఇక మా పోరలు అయితే ఇక నీలం మదన్ అంటే మా పోరలు బట్టలు దించుకుంటారు, ఎంత బట్టలు దించుకుంటారు అంటే అంత బట్టలు దించుకుంటారు నీలం మదన్ అంటే. ఇక వాళ్ళు కూడా వాళ్ళకి బ్యాండ్ రాకపోయినా సరే మా మంత్రులు ఎమ్మెల్యేలు మా నీలం మదన్ వస్తే మేము మంచిగా బ్యాండ్ వాయిస్తామని చెప్పి బ్యాండ్ నేర్చుకుంటారట మా పోరలు. ఇక మా ముసలోళ్ళు అయితే ఇక రేవంత్ అన్న పాట వింటే 3 రంగుల జెండా పాటలు వినంగానే ఎగురుడే దుంకుడే. ఇక వాళ్ళు కూడా ఎదురు చూస్తారట బ్యాండ్ వాయించనీకి. మా మంత్రి వచ్చినా మా మదన్ వచ్చినా ఎవరు వచ్చినా ఫుల్ బ్యాండ్ వాదిస్తామని చెప్పి ఎదురు చూస్తారట. ఇక దున్నపోతులు కూడా మేము మా మీద ఎక్కించుకుంటాం, వీళ్ళని ఊరేగిస్తామని చెప్పి అవి చూస్తారట. మీ అధికారం కోసము, మీ పదవుల కోసము, మీ పదవి లిస్టుల ఎమ్మెల్యే లిస్టుల క్యాండిడేట్ లిస్టుల మీ పేరు రాకపోతే నీలం మదన్ పంచాయతీ నుంచి
ఢిల్లీ దాకా పోయి లిస్టులో పేరు తెచ్చుకుంటారు. అట్లెట్లా లిస్టులో పేరు తెచ్చుకుంటారు? నేనుండంగా అని చెప్పి మా మంత్రి రాజనరసింహ అలిగి కూర్చొని నేను ఇప్పుడు రాజీనామా చేస్తే ఇప్పుడు నా క్యాండిడేట్కి కాటా శ్రీనివాస్కి ఎట్లా ఇయ్యరు అని చెప్పి మా రాజనరసింహ ఢిల్లీ నుంచి లిస్టులో పేరు వచ్చిన మధును కూడా తీసుకొని మళ్ళీ కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చేంత దమ్ముంది. మీ అధికారం కోసము, మీ పదవుల కోసము, మా ఓట్ల కోసము ఢిల్లీకి వెళ్ళి అవి మార్పించుకునేంత దమ్ముంది మీకు, కానీ ప్రజల కోసం పోరాడేంత దమ్ము లేదా మీకు? ప్రజల గురించి మాట్లాడే ఎంత ఇది లేదా మీకు? ప్రజలంటే ఓట్ల లెక్క కనిపిస్తున్నారు, కానీ మా బాధలు మీకు పట్టయా? మాకు డంపింగ్ యార్డ్ తెచ్చి మా నెత్తిన పెడదామన్నా? మా పొలాలు ఏం కావాలి, మేమేం కావాలి, మా ప్రాంతం ఏం కావాలి, మీకేమైనా పడుతుందా? వినుండి జర.